హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఇవాళ మనం చేయబోయే రెసిపీ కరివేపాకు పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, ఒక పిడికెడు ధనియాలండి, కొన్ని ఒక వేరుశనగ గుండ్లు కొన్నేనండి, ఇవి కొన్ని, ఒక గుప్పెడు ఇవి వెల్లుల్లి, ఎండు మిరపకాయలు. కొంచెం కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చండి. ఒక 30 వరకు వేసాను నేను. ఒక 30 వరకు ఎండుమిర్చి వేసానండి. ఈ ఉప్పు తగినంత సాల్ట్ వేసుకోవాలి. పప్పు ఆయిల్ వేసి ఇవన్నీ పప్పులు వేయించుకోవాలండి. ఫస్ట్ పప్పులు వేయించుకొని పక్కకు పెట్టుకొని ఎండుమిర్చి వేయించుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అందులో వేసి తీసేసుకోవాలి, పక్కకు పెట్టేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇది వేయించుకోవాలండి, కరివేపాకు. ఇలా గలగల చూడండి. కొంచెం ఆయిల్ వేసి ఇది వేయించుకున్న తర్వాత చల్లగైనాక మిక్సీ పట్టుకొని ఉండే కరివేపాకు పొడి రెడీ. ఇది పూర్తిగా చల్లగా అయిందండి. ఇప్పుడు నేను మిక్సీలో వేసుకుంటున్నాను అండి. మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. ఇది కొంచెం పట్టుకున్న తర్వాత కరివేపాకు వేయాలండి. అది కూడా కొంచెం అంత అయిపోతుంది కదా, అప్పుడు ఇక కంప్లీట్గా అయినట్టు. కరివేపాకు వేసాను, అది మెత్తగా అయ్యాక ఇందులోనే వెల్లుల్లి కూడా. ఎంతో టేస్టీ కరివేపాకు పొడి రెడీ. ఇది అన్నంలో, వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి కానీ పల్లి నూనె కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దోశలలో కూడా చాలా బాగుంటుందండి. ఇది పొడి రెడీ.